కొండని తవ్వి ఎలకని పట్టడం అనేటువంటి సామెత ఎన్నికల బాండ్ల విషయంలో బీభత్సం జరిగిపోతుందని అందరూ ఫీల్ అయ్యారు. తీరా చూస్తే తెలాపాపం తలా పిడికిడని అందరిదే ఉంటుందని నేను గత కొన్ని రోజుల నుండి చెప్తూనే ఉన్నాను. అందరికీ ఉంటుంది వాళ్ళ స్ట్రేచర్ని బట్టి అన్నటువంటి. ఇప్పుడు తేల్చిందేంటి, 6,000 కోట్ల రూపాయల దాకా బీజేపీకి వచ్చింది, 1,400 కోట్ల దాకా కాంగ్రెస్కి వచ్చింది, 1,300 కోట్ల దాకా మమతా బెనర్జీకి వచ్చింది. ఇంకా అందులో ఏముంది, దేశంలో 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి 6,000 కోట్లే వచ్చింది. ఒక్క రాష్ట్రంలో ఉన్న మమతా బెనర్జీకి 1,300 కోట్లు వచ్చింది. 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 3 రాష్ట్రాలు మాత్రమే ఉన్నటువంటి కాంగ్రెస్కి 1,400 కోట్లు వచ్చింది. మరి అప్పుడు ఎవరు దోచుకున్నట్టు? ఎదురోళ్ళ మీద రాళ్ళు వేస్తే అది అద్దాల మేడలో కూర్చుని రాళ్ళు వేయకూడదు అంటారు. ఇంకోటి మొత్తం కలిపితే 11,000 కోట్ల రూపాయలే ఇక్కడ ఇచ్చింది చందాలు. దాన్ని లక్షల కోట్ల రూపాయలు అన్నటువంటిది బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. దీని మీద చేడా శాస్త్రి గారికి సంబంధించిన కథనం చూద్దాం. ఎస్బీఐ ఇచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ వివరాలు 15వ తేదీలోగా ఎలక్షన్ కమిషన్ తమ వెబ్సైట్లో పెట్టాలి అని ఆదేశిస్తే కమిషనర్ ఒకరోజు ముందే అంటే నిన్నే తన వెబ్సైట్లో పెట్టింది. ఎలక్షన్ కమిషన్ 2 రకాల లిస్టు బయటపెట్టింది. ఒకటి బాండ్స్ ఎవరు కొన్నారు, 2 బాండ్స్ ఎవరు ఎన్కాష్ చేసుకున్నారు. ఈ రెండింటిని టాలీ చేసి ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చిందో ఎన్నికల సంఘానికి వివరాలు ఇవ్వడానికి ఎస్బీఐ సుప్రీంకోర్టును టైం కోరింది. అయితే సుప్రీంకోర్టు ఎస్బీఐకి టైం ఇవ్వడానికి నిరాకరించి బాండ్స్ ఎవరు కొన్నారు, ఏ రాజకీయ పార్టీ ఎన్కాష్ చేసుకుంది అనే వేర్వేరు 2 లిస్టులు 12వ తేదీలోగా ఎన్నికల సంఘానికి ఇవ్వాలి. ఎన్నికల సంఘం ఆ డేటా 15వ తేదీలోగా తమ వెబ్సైట్లో పెట్టాలని చెప్పగా ఎస్బీఐ అలాగే డేటా ఇచ్చింది. ఎన్నికల సంఘం ఆ డేటాని నిన్న సాయంత్రం తమ వెబ్సైట్లో పెట్టింది. అయితే ప్రాథమిక ఆ డేటాను పరిశీలిస్తే అందరూ ఊహించినట్టుగా అదాని అసలు ఈ బాండ్సే కొనలేదు. అంబానీ క్విక్స్ అనే కంపెనీ పేరు 410 కోట్ల విలువ బాండ్స్ కొన్నాడు. వీటిలో ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చారో తెలియదు. ఎలక్షన్ కమిషన్ బయటపెట్టిన డేటా ప్రకారం ఈ కింది కంపెనీలు 100 కోట్లు అంతకంటే ఎక్కువ విలువ గల బాండ్స్ కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ఆ బాండ్స్ ఏ పార్టీకి ఎన్ని ఇచ్చారో అధికారంగా తెలియదు. ఫ్యూచర్ గేమింగ్ 1,368 కోట్లు, మెగా ఇంజనీరింగ్ 820 కోట్లు, QWIK 410, క్విక్ అనమాట, హల్దియా ఎనర్జీ 377, వేదాంత 375, SL మైనింగ్ 224, పశ్చిమ యూపీ పవర్ 220, కెవెంటర్ 195, మదన్ లాల్ 185, ఎయిర్టెల్ 183, యశోద 162, ఉత్కల్ 135, DLF 130, MKJ 128, జిందాల్ స్టీల్ 123, BGS కన్స్ట్రక్షన్ 117, దరివాలా ఇన్ఫ్రా 115, బిర్లా కార్బన్ 105, చెన్నై గ్రీన్ 105, జంగతా సన్స్ 100 కోట్లు. ఈ క్రింది పార్టీలు 100 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తం బాండ్స్ ద్వారా విరాళాలనుకున్నాయి. బీజేపీ 6,061, TMC 1,610, కాంగ్రెస్ 1,422, BRS 1,215, BJD 776, DMK 639, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 337 కోట్లు, TDP 219 కోట్లు, శివసేన 158 కోట్లు, RJD 73 కోట్లు, ఆప్ 65 కోట్లు, JDS 44 కోట్లు, NCP 31 కోట్లు, జనసేన 21 కోట్లు. జనసేనకు కూడా వచ్చిన విరాళాలు మొత్తం డేటా మ్యాచ్ చేస్తే ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చిందనేది తెలుస్తుంది. అది కూడా ఎస్బీఐ చేసిన మ్యాచింగ్ కాదు, ఏ ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలు మ్యాచ్ చేసి ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళంగా ఇచ్చిందో చూచాయిగా చెప్పచ్చు. అయితే అలా మ్యాచ్ చేసిన వివరాలు అధికారిక వివరాలు కాదు కాబట్టి రాజకీయ పార్టీలు ఆ వివరాలను తిరస్కరిస్తాయి. అక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే బీజేపీ కేంద్రంలోనూ మరియు 18 రాష్ట్రాల్లోని అధికారులు ఉంటాయి. దానికి 6,061 కోట్లు విరాళాలకు వచ్చాయి. కానీ 18 రాష్ట్రాలు, గోవా, త్రిపుర వంటి చిన్న రాష్ట్రాలు వదిలేసి కేంద్ర పాలన కూడా వదిలేసి కేవలం 10 పెద్ద రాష్ట్రాలు మాత్రమే తీసుకున్నారు. రాష్ట్రానికి సగటున 606 కోట్ల విరాళాలు మాత్రమే వస్తాయి. ఒక రాష్ట్రంలో అధికారం వెలగబడుతున్న ప్రాంతీయ పార్టీల విరాళాలు ఎలా వసూలు చేసే చూడండి. తృణమూల్ ఒక రాష్ట్రంలోనే 1,620 కోట్లు, BRS ఒక రాష్ట్రంలో 1,215 కోట్లు, BJD ఒక్క రాష్ట్రంలోనే 776 కోట్లు, DMK ఒక్క రాష్ట్రంలోనే ఉంది అధికారం 639 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్రంలోనే ఉంది 337 కోట్లు. నిన్న చేడా శాస్త్రి గారి పోస్టులోనే చెప్పినట్టు ఇది రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు బురద జల్లుకునేది తప్ప ఈ డేటా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, ఏమాత్రం ఉపయోగం లేదు అన్నటువంటి మరొకసారి స్పష్టమైంది.